చుట్టూ దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం. అటుపక్కనే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. ఆదివారం ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో గుంటూరు హైదరాబాద్ రహదారిపై 300 బైక్లపై 500 మందికి పైగా యూత్ కేరింతలు కొడుతూ రై రైమంటూ వెళ్తున్నారు. అది చూసిన గ్రామీణులు అత్యంత ఆశ్చర్యకృతులై ఆనందించారు. టాటాలు బాయ్ బాయ్లు చెప్తూ సాగనంపారు. ఎవరు వారు? ఏంటా ఎంజాయింగ్ మూమెంట్ తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మా డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. దాని ప్రప్రదంగా ఈ యొక్క బుద్ధవనాన్ని ప్రాచుర్యం తీసుకొద్దామని అది ఏ రకంగా తీసుకురావాలన్నది కొంచెం అంటే అత్యధిక మందికి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక బైక్ ర్యాలీని నిర్ణయించాలని చెప్పారు. దాని ఈరోజు ఒక 300 మంది బైకర్స్ తోటి హైదరాబాద్ నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులు జూపల్లి కృష్ణారావు గారు, మా సంస్థ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, మా ఎండి గారు ప్రకాష్ రెడ్డి గారు, అండ్ ఈ బుధవనానికి ఒక ప్రత్యేక అధికారి నాగిరెడ్డి గారు అండ్ సుధాన్ రెడ్డి గారు, ఇంకా మా జనరల్ మేనేజర్ వాటర్ ఫీట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇబ్రాహిం గారు, నా పేరు అంజిరెడ్డి అండి, నేను జనరల్ మేనేజర్ మార్కెటింగ్. సో మేమందరం ఈ ప్రోగ్రామ్ని ప్రప్రదంగా తెలంగాణలో ప్రభుత్వం తరఫున ఇలాంటి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు 7 గంటలకు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది. ప్లాజా హోటల్ నుంచి ఇక్కడికి ఇప్పుడు చేరుకున్నాము. 300 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేశాము. దీంట్లో ఏంటంటే ఈరోజు మంత్రి గారు ఏం చెప్పారంటే ఇది ఇద్దరితో ఆగిపోదు, ఇది మొదటి కార్యక్రమం అంది. ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రదేశాన్ని తీసుకొని మనం ఇలాంటి బ్యాక్ ర్యాలీని చేద్దాము. రామప్ప అనుకోండి, అట్లా అలాగే ఇటు సోమశిల అనుకోండి, ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలని మన టూరిస్ట్ యొక్క యాత్రా ప్లేసులందరినీ కూడా ఈ రకమైన ర్యాలీ నిర్వహించి దీన్ని ప్రాచుర్యం తీసుకోవాల్సిన ఆవశ్యకతని ప్రారంభించడం జరిగిందండి. మీరు అందరూ కూడా వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. దారిలో వీళ్ళందరికీ మంచి భోజన వసతులు అందరం టూరిజం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్టిసిపేట్ చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తాం. అంటే టూరిజం తరఫున పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్ కాసేపట్లో అందజేస్తాము. అలా కాకుండా వీళ్ళకు ఇంకొక అదనంగా ఏంటంటే వీళ్ళకు ఈ ఒక 1 మంత్ లోపల ఒక డిస్కౌంట్ కూపన్ మన హోటల్లో హరిత హోటల్స్లో ఎక్కడ స్టే చేసినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ కూపన్ కూడా అందజేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.